హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. నా చేతిలో ఏంటి అని చూస్తున్నారా? ఇదే హోలీ ల్యాండ్ లాక్ A1 మైక్ అనమాట. మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఈ మైక్ని రీసెంట్గానే తీసుకున్న 2 days అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనము ఫుల్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఇప్పుడు నార్మల్గానే మాట్లాడుతున్నా, మైక్ ఏం పెట్టుకోలేదు. మైక్ పెట్టుకున్నాక వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇందులో స్పెసిఫిక్స్ చూద్దాం. ఇందులో మనకున్న స్పెసిఫిక్స్ ఏంటంటే 3 levels నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ 27 hours లాంగ్ డ్యూరేషన్ ఛార్జింగ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 200 meters వరకు కూడా మన వాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది మనకి 6 levels వాయిస్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇందులో నేను తీసుకుంది 2 mics తోటి కాబట్టి మనకి ఒక మైక్ వచ్చి 4 hours ఛార్జ్ చేస్తుంది. అటు ఇటుగా 2 mics మనకి 8 hours వరకు వస్తాయి. సో మనం వ్లాగ్ ఛానల్ కాబట్టి మనం ఒక్కలం వాడేటప్పుడు మనకి ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది. నేను తీసుకుంది ఛార్జింగ్ కేస్ తోటి కాబట్టి ఒకవేళ నా మైక్లో ఛార్జింగ్ అయిపోయినా నేను వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నాకు ఈ వైర్లెస్ మైక్ గురించి అంతగా తెలియదు, బట్ నాకు తెలిసింది మీతోటి షేర్ చేసుకుంటున్నా. నేను తీసుకొని కూడా 2 days అవుతుంది ఈ మైక్. గైస్, ఇందులో అయితే మనకి 3 variations ఆఫ్ మైక్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది అయితే వితౌట్ ఛార్జింగ్ కేస్ అనమాట. సెకండ్ వచ్చేసి విత్ ఛార్జింగ్ కేసు. నేను తీసుకున్నది అయితే విత్ ఛార్జింగ్ కేసు. థర్డ్ మోడల్ వచ్చేసి అందులో మనకి 2 types ఆఫ్ రిసీవర్స్ వస్తాయి. ఒకటేమో Type C రిసీవర్ వస్తుంది అండ్ సెకండ్ వన్ ఏమో లైట్నింగ్ రిసీవర్ వస్తుంది అనమాట. సో ఇలా 3 modelsలో ఉన్నాయి మనకి. నేను తీసుకుందేమో సెకండ్ మోడల్. ఇది నాకు అరౌండ్ కాస్ట్ వచ్చేసి 5000 పడ్డది. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులో ఏమేమి వస్తాయి అనేది మనం చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వారంటీ కార్డు అండ్ మాన్యువల్ కార్డ్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇదే మైక్ ఛార్జింగ్ కేస్ అనమాట. ఇందులోనే మనకి 2 mics అండ్ రిసీవర్ కూడా వస్తుంది. సో నేను తీసుకున్నది అయితే Type C రిసీవర్. సో అందుకనే నాకు ఇది అరౌండ్ 5000 కాస్ట్ పడ్డది ఆన్లైన్లో. నెక్స్ట్ మనకి ఇది కేసు, అవి మైక్స్ అవి క్యారీ చేయడానికి మంచి క్వాలిటీ తోటి ఒక బ్యాగ్ ఇచ్చారు. ఇందులో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్, అనే ఇందులో మనకి 2 micsకి 2 windshields ఇచ్చారనమాట. సో ఇంకా ఇవే. నెక్స్ట్ ఇది అమెజాన్లో తీసుకున్నా కాబట్టి బిల్లు కూడా వచ్చింది. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి 2 mics ఇవే. వీటికి ఇవి మనకి మ్యాగ్నెట్తో వస్తాయి. సో ఇవి మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు మైక్ అనేది. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ బ్లూ లైట్ వచ్చింది కదా. సో దీన్ని మనం డబల్ ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మ్యూట్లో పడిపోతుంది. మళ్ళీ ఆ మ్యూట్లో నుంచి తీసేయాలంటే డబల్ ట్యాప్ చేసేయచ్చు. ఇది మనకి ఇప్పుడు కనెక్ట్ అయింది కాబట్టి బ్లూ లైట్లో కానొస్తుంది. ఈ బ్లూ లైట్ మనకి బ్లింక్ గిన్ అయిందంటే డిస్కనెక్ట్ అయినట్టు. ఇందులో మనము నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసుకోవాలంటే మైక్ దగ్గర ఉన్న బటన్ని 10 seconds లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవుతుంది. ఇంత ప్రాసెస్ మనకు వద్దనుకుంటే రిసీవర్ దగ్గర మనకి ఎల్లో బటన్ ఉంటుంది. దాన్ని మనం ఇలా ఒకసారి ప్రెస్ చేసామంటే గ్రీన్ లైట్ వస్తుంది. సో ఈ గ్రీన్ లైట్ వస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. ఇప్పుడు ఈ మైక్ నుంచి వాయిస్ ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు వినిపిస్తుంది కదా, చుట్టూ గాలి వస్తూ ఉంది. సో ఇట్లా గాలి వచ్చేటప్పుడు ఈ విండ్షీల్డ్ మనం మైక్కి పెట్టుకుంటే గాలి సౌండ్ అనేది అంతగా వినిపించదు. ఇప్పుడు నేను మైక్ నుంచి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఇందాకల దానికి ఇప్పుడు దానికి వాయిస్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేయలేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేశాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వాయిస్ అనేది ఎలా వస్తుందో. గైస్, ఈ మైక్ మనం 200 meters దూరం వెళ్ళినా కూడా రిసీవర్ అనేది వాయిస్ అనేది క్యాచ్ చేస్తుంది అనేది. సో అది టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి వాయిస్ అనేది బ్రేక్ అవుతుందా లేదా అని చెప్పి. సో మనకు నార్మల్గా అయితే వ్లాగింగ్కి ఇంత దూరం వెళ్ళి చేయాల్సిన నీడ్ అయితే లేదు. కాకపోతే వాళ్ళు చెప్పారు కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పని నేను చూస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు ఇటు తిరుగుతున్నా కదా, వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందేమో చూడండి. గైస్ చూడండి, నేను స్టార్టింగ్లో వీడియోస్ చేసినప్పుడు ఈ చెట్లన్నీ చాలా చిన్నవి, ఇప్పుడేమో చాలా పెద్దగా అయిపోయినాయి. గైస్ అబ్జర్వ్ చేయండి వాయిస్ ఏమన్నా బ్రేక్ అవుతుందా చూడండి ఒకసారి. నేను ఇప్పటికి చాలా దూరం వచ్చేసిన. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్లోనే ఉంది. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. చుట్టూ గాలి వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆఫ్ చేసినాము. గాలి అది వినిపిస్తుందా లేదా చూడండి. నేనైతే విండ్షీల్డ్ పెట్టుకున్నా. సో గాలి అనేది కొంచెం కంట్రోల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో చూసి ఒకసారి నాకు చెప్పండి. మైక్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న ఒక మైనస్ పాయింట్ కూడా నేను చెప్తాను మీకు. ఇది మనము వాన పడుతున్నప్పుడు కానీ నీళ్ళు ఉన్న చోట కానీ అసలు రికార్డ్ చేయలేము. ఎందుకంటే ఇది మనకి
వాటర్ ప్రూఫ్ తోటి రాలేదు. సో మనము వాటర్కి కొంచెం దూరంగానే పెట్టుకోవాలి మైక్ అనేది. ఇది ఓవరాల్గా మైక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అని. సో మనకి ఈ హోలీ ల్యాండ్ యాప్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మనము దీన్ని ఆపరేట్ అనేది చేయొచ్చు. ఇంకా మంచి ఫ్యూచర్స్ కూడా ఉంటాయి యాప్ యూజ్ చేస్తే. సో నాకైతే ఈ మనీ నేను పెట్టిన కాస్ట్కి నాకు ఈ హోలీ ల్యాండ్ మైక్ వర్తే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా రివ్యూ ఇవ్వటము కొంచెం అటు ఇటుకైనా ఉండింటే అడ్జస్ట్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ మైక్ గురించి ఏమైనా సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి మన వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, లైఫ్ విత్ గ్రేస్.